లేవా డబ్బులు మళ్ళీ నా చదువుకోసమే కదా అప్పు అప్పు చేయాల్సిన అవసరమే లేదు నీకు నీకు పనికి వస్తా నానా మనకు ఆస్తులు ఉన్నాయనుకో ఒక 100 మందికో 50 మందికో పంచగలరు. అదే డబ్బు ఉందనుకో 10 మందికో 20 మందికో 50 మందికో పంచగలరు. కానీ చదువుంటే చదువుని ఎంత మందికైనా పంచవచ్చు. అలా కాకుండా ఆ చదువు వాళ్ళు ఇంకా చాలా మంది పంచలేరు. నీ చదువు కోసం ఎంత తప్పైనా చేస్తాను డాడీ. తప్పు చేశాను చదవాలి. చదివే మనిషికి గౌరవాన్ని ఇస్తుంది, మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది, మనిషికి పేరునిస్తుంది. అప్పు చేసే బాధ్యత నాది, చదివి పేరు తీసుకొచ్చే బాధ్యత నీది.